దగ్గుమందు వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. 2 ఏళ్ల వారికి కాఫ్ కోల్డ్ మందులు ఇవ్వొద్దని ఆదేశించింది. 5 ఏళ్ల లోపు వారికి కూడా వైద్యుల పర్యవేక్షణ లేకుండా సిరప్లు ఇవ్వకూడదని చెప్పింది. ఈ మేరకు హెల్త్ డైరెక్టర్ నుంచి డిఎంహెచ్ఓలకు ఆదేశాలు కూడా అందాయి. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులన్నింటినీ అలర్ట్ చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించాలని డిఎంహెచ్ఓలకు సూచించారు. ఇప్పుడు మనం చూసిన ఈ మధ్యకాలంలో కాఫ్ సిరప్ వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. దీంతో 2 తెలుగు రాష్ట్రాలు అలర్టయ్యా. మెయిన్ గా తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటికే అందరికీ అవగాహన కల్పించారు. 2 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలకి వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్ మందు ఏదైతే కాఫ్ సిరప్ ఉంటుందో ఇవ్వద్దని చెప్పారు. ద సేమ్ టైం 5 ఏళ్ల లోపు ఉన్న వారికి కూడా డాక్టర్ల పర్యవేక్షణ, డాక్టర్ తీసుకెళ్లిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్ అయితే ప్రిస్క్రిప్షన్ ఇస్తారో ఆ ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే తీసుకోవాలి తప్ప మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోవడానికి లేదు అని చెప్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సుప్రియ. ఇప్పటికే చాలా వరకు పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే చిన్న చిన్న సిక్ అవుతున్నప్పుడు, కోల్డ్ కాఫ్ వస్తున్నప్పుడు ఈ వెదర్ వల్ల, క్లైమేట్ వల్ల జరుగుతుంది కాబట్టి డైరెక్ట్ గా మెడికల్ షాప్కి వెళ్ళి కాఫ్ సిరప్ ఇవ్వండి అని చెప్పి అడుగుతుంటారు. సో మెడికల్ షాప్ అలర్ట్ చేశారా? ఎంతవరకు ఈ నియమ నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి? ఎంతవరకు అవగాహన కల్పించారు? డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆశ, అయితే ఇప్పుడు ఇంకా మనకు ఈ సీజనల్ గా వర్షాలు పడుతున్న సమయంలో కూడా చాలా మంది పిల్లలకి చూసుకుంటే కూడా ఈ మధ్యలో అయితే చాలా మంది పిల్లలు కూడా కాఫ్ తో అయితే ఇబ్బంది పడుతున్నారు. అయితే అదే సమయంలో పేరెంట్స్ బిజీ షెడ్యూల్స్ ఉండడం వల్ల కూడా ఇక పక్కన చుట్టుపక్కల మెడికల్ హాల్స్ కి వెళ్ళి ఈ కాఫ్ సిరప్స్ తెచ్చి పిల్లలకి వేస్తున్నారు. అయితే ఈ కాఫ్ సిరప్ కి సంబంధించి కూడా ఇప్పటికైతే చాలా మంది వరకు పిల్లలు కూడా చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి అయితే పిల్లలకి వాడే దగ్గు మందుల నాణ్యత అవ్వచ్చు, వినియోగంపై తీవ్ర ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో అయితే కేంద్రం నుంచి ప్రభుత్వం అయితే అప్రమత్తమైందని చెప్పాలి. పిల్లలకు దగ్గు మందులను విచక్షణారహితంగా అయితే వాడొద్దని, ఈ విషయంలో కఠిన నిబంధనలు పాటించాలని కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణలో కూడా చూసుకున్నప్పటికీ కూడా కేంద్రపాలిత ప్రాంతాలకు అయితే నిన్న కీలక ఆదేశాలు జారీ చేసింది ఇటు ప్రభుత్వం నుంచి. చాలా వరకు దగ్గులు అవ్యంతలు అవే తగ్గిపోతాయని కూడా, వాటికి ఎలాంటి మందులు ఇవ్వద్దని కూడా చెప్తూ ఉన్నారు. సో పాత కాలంలో చూసుకున్నప్పటికీ కూడా ఇలాంటి మెడిసిన్స్ ఉండకపోతుండే కాబట్టి అప్పుడు దగ్గు వస్తే అయితే ఎలాంటివి మనకు న్యాచురల్ గా తగ్గిస్తుండేనో అలాంటివి ఇప్పుడు ఒక 2 years లోపు ఉన్న పిల్లలకి అయితే ఎక్కువగా న్యాచురల్ గా యూజ్ చేయాలని చెప్తున్నారు. లేదంటే హెవీగా ఉన్నప్పుడు, దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రము మస్ట్ డాక్టర్ ని కూడా కన్సల్ట్ అవ్వాలని చెప్తున్నారు. కానీ ఎవరంతలా వాళ్ళు పేరెంట్స్ మాత్రము సెల్ఫ్ డెసిషన్స్ తీసుకొని మెడికల్ హాల్స్ కి వెళ్ళొద్దు అని చెప్పి, ఈ దగ్గు సిరప్స్ కి వాడొద్దు అని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం నుంచి అయితే కీలక ఆదేశం అయితే జారీ చేసిన చెప్పి, అయితే ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా కీలక ఆదేశాలు అయితే జారీ చేసిన. ప్రజల్లో చాలా వరకు అందరికీ ఇంకా ఎక్కువగా అవగాహన లేకపోవడంతో, అంటే ఎడ్యుకేటర్ లేని పేరెంట్స్ కి ఇంకా తెలియకపోవడంతో మాత్రం ఇటు హాస్పిటల్స్ అవ్వచ్చు, లేదంటే మెడికల్ షాప్స్ కి కూడా సంబంధించి వాళ్ళకి అవగాహన కల్పించాలని చెప్పి అయితే డిఎంహెచ్ఓలకి అయితే ఇటు ప్రభుత్వం అయితే సూచిస్తుందని చెప్పాలి. అయితే ఇటు 5 లోపు వారికి కూడా వైద్యుల పర్యవేక్షణ లేకుండా సిరప్లు ఇవ్వకూడదని కూడా ఇటు ప్రభుత్వం అయితే కీలక సూచనలు చేస్తుంది. ఆశ. రైట్ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.